హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కళ్యాణము, గురుదత్తాను. తెలంగాణకి ఎంటర్ అయ్యాను. చాలామంది అటాక్ కూడా చేస్తున్నారు, కానీ నేను ఎక్కడ ఆగాలనో అక్కడే ఆగుతున్నాను. ఇంకోటి ఏంటంటే, మన వెమ్లవాడ ఏదైతే రాజరాజేశ్వరి టెంపుల్ ఉందో ఆ దర్గా గురించే నేను ఈ పోరాటం చేస్తున్నాను. అందులో లోపల ఉన్న దర్గాని తీసే వరకు నా పోరాటం ఆగది. కావాలంటే నేనే పగలగొట్టేంతవరకు ఈ పోరాటాన్ని ఆపను కూడా. దాని గురించి అని 3 రోజులు కుంభమేళలో ఉండి అక్కడ మా గురువులతో చర్చలు జరుపుకొని వచ్చేసినాను. అంటే ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నారు? ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే హైదరాబాద్ వెళ్తున్నాను. కొద్దిగా బండి చాలా లాంగ్ నుండి తిరిగి వచ్చాను కదా, 2 months నుండి. ఈ బండి పని చేయించుకొని ఆ తర్వాత 3వ తారీఖు నేను అక్కడ ఉంటాను. అంటే ఇప్పుడు వేములవాడ వెళ్ళాలంటే అక్కడ ఏమన్నా అధికారులను కలుస్తారా, లేకపోతే ఏమన్నా మీకు? ఏ అధికారులను కలవను, ఎవరితో నాకు సంబంధం ఉండదు. అంటే మీకంటే కొంచెం సిబ్బంది కావాలి కదా, పోరాటం చేస్తున్నాను. లోపలికి అలౌ చేయరు కదా, ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరిగింది కదా, అలానే లోపలికి అలౌ చేయరు కదా మిమ్మల్ని? ఎవరిని? ఇప్పుడు లోపలికి శివాలయం వేములవాడ వెళ్తా అన్నారు కదా, అక్కడ అలౌ చేయరు. సో నువ్వు ఒక దర్గాని ఎలా ఏం చేయగలుగుతారు, ఎట్లా? తండ్రి, అలౌ చేయడానికి వాళ్ళ అబ్బా సొత్తు కాదు. గుడి మన సనాతన ధర్మం ఒకటే చెప్తాయి, గుళ్ళే ఎవరైనా రావచ్చు. సాధువులే కాదు, అఘోరులే కాదు, నాగ సాధువులే కాదు, ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు గుళ్ళకు. ఆ గుడికి నియమాలు ఏమైనా ఉంటే వాటిని పాటిస్తూ లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత పరిణామాలు వేరేలాగా ఉంటాయి. అడ్డుకునేంత ధైర్యం ఎవరికీ లేదు. గట్టిగా చెప్పాలంటే నా కొడుక్కు లేదు. ఎందుకంటున్నా అంటే, మా హిందూ గుడిలో నా ముస్లిం నా కొడుకులది దర్గా ఎందుకు? పంది మాంసం అమ్మడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, షాపులు పెట్టించి. నేను కట్టరిందుగానే ఉంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు వెళ్తారు? 3వ తారీఖు నాడు వెళ్తున్నాను. 3వ తారీఖు నాడు పక్క వెళ్తారు. ఎవ్వరికి భయపడేది లేదు, అసలు వెనక్కి అడిగే ప్రసక్తే లేదు. పోతే నేను ఒక్కదాన్ని పోతాను కావచ్చు, కానీ 10 తలలు తీసుకొని వెళ్తాను. నా మీద ఒకవేళ అయితే థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయో, పోతే ఒక్కదాన్ని పోను, 10 తలలు తీసుకెళ్తాను. ఇది నా నియమం, నా ధర్మం అదే చెప్తుంది. ఇప్పుడు ఏదన్నా అన్యాయం చేస్తే, ఎవరి దగ్గరికన్నా దోచుకొని తింటే, నా దగ్గర అక్రమాలుగా సంపాదించింది ఒక్క అడుగు భూమి అన్న వెళ్ళినా కూడా, మీరేది చెప్పినా కూడా నేను దానికి మీరు ఏ శిక్ష చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. 50 దేశాలు తిరుగుతున్నాను, 6-7 దేశాలు తిరుగుతున్నాను. ఒక్కదానే తిరుగుతా, నాకెవరితో భయం లేదు. నా తల మీద ఉన్న శిఖను కూడా కదిలియలేరు. దట్ ఈజ్ మీ. నేనేంటో నాకు బాగా తెలుసు, అందుకే నేను ఎవరికి భయపడను. ఇంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా అంటే, ఇంత బల్లగుద్ది చెప్తున్నా, ఇంత ఘాటు వాక్యాలు చేస్తున్నా అంటే, ఇంత శబ్దాలు చేస్తున్నా అంటే, నాలో ఏముంటే నేను చేస్తాను. నువ్వు చేయగలుగుతావా? చేయలేవు కదా. అదే నేను చేస్తున్నా. చేసే వాళ్ళని చూస్తూ వెళ్ళండి, ప్రోత్సహించకున్నా పర్లేదు. వాళ్ళని విమర్శిస్తే విమర్శించండి నన్ను కూడా. ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వేములవాడ కంపల్సరీ వేములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో, రాజకీయ పరంగా కానీ, ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో, ఇంకా ముస్లింలు కానీ, ఇంకా క్రిస్టియన్లు కానీ, ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చింది అన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి, నువ్వు అన్నది మంచిగుంది. ఇంతమంది హిందువులు ఉన్నారుగా, ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. మా కుంభమేళ కూడా ఉన్నాయి, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. అవును, దీనిపైన మీ సందేహం? మన తెలంగాణ ప్రజలు కుంభమేళ అనేది సాధువులకు, సంతులకు మాకు చాలా ప్రక్రియ ఉంటుంది. అందులో కొన్ని చర్చలు జరుగుతాయి. ఆ చర్చల మూలంగానే
మళ్ళీ కుంభమేళ జరిగేంతవరకు అలా నియమాలు పాటిస్తూ ఉంటాము. ఒకరు శిక్షణ తీసుకుంటారు, ఒకరు గురుస్థానంలోకి వెళ్తారు, ఒకరు ఇంకొక పెద్ద స్థాయికి వెళ్తారు. ఇలా చాలా చర్చలు జరుగుతాయి. సమాజంలో ఏం జరుగుతుంది, ధర్మం అధర్మంగా మారిందా, అసలు ధర్మం పట్ల ఏమున్నది అవగాహన, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు మనం చేసే సేవ ఏంటి, ఇవన్నీ చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి కుంభమేళ వరకు. ఓకే, చూడండి ఇప్పుడు కుంభమేళ ద్వారా మన ప్రజలకు ఎటువంటి లాభాలు? లాభం ప్రజలకు లాభం అనేది కాదు. ప్రజలు కుంభమేళకి వెళ్తే లాభం గురించి వెళ్ళొద్దు. అక్కడ సంఘం ఏదైతుందో దర్శనం చేసుకొని సంతుల దర్శనాన్ని గురించి వెళ్తారు. ఓకేనా, పుణ్యం దొరుకుతుందనే కదా. ఇప్పుడు నేను మహాదేవుణ్ణి కొలుస్తున్నా అంటే ఇంత పెద్ద అఘోరి అమ్మవారు ఒక గురు స్థానంలో ఉందంటే ఊరికే కాదు కదా, నమ్ముతేనే కదా. నమ్మితే ఏదైనా జరుగుతుంది, నమ్మకుంటే ఏమీ కాదు. అంటే ఇప్పుడు ఫిబ్రవరి 3 తారీఖు అన్నారు కదా, తర్వాత మీది ముగిస్తే మళ్ళీ వెళ్ళిపోతారా మీరు అక్కడికి? తండ్రి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా పోరాటం ఇదొక్క తెలంగాణనో ఆంధ్రనో కాదు. 2 monthsలో మీరు చూసే ఉంటారు ఎక్కడెక్కడ వెళ్ళానో. నేను ఒక్క రాష్ట్రంలో తిరగను. ఎక్కడ సమస్య అయితే ఉంటుందో అక్కడ ఈ అఘోరి అమ్మ ఉంటుంది. ఆడపిల్లకు సమస్య అయినా నేను నిలబడతాను. గోమాతకు ఎక్కడైతే తరలిస్తారో అక్కడ నేను నిలబడతాను, పోరాడతాను. ధర్మం అధర్మంగా ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ అఘోరమ్మ నిలబడుతుంది. ఓన్లీ తెలంగాణనే కాదు, నేను పుట్టిన గడ్డ తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, తమిళనాడు అని కూడా కాదు.